అంటే ప్రభువుని సేవించడం, ప్రభువుని ఆరాధించడం అనేది దేవుడు మనకిస్తున్న భాగ్యం. అంత మట్టుకే కాదు, ఇంకొక మాట చెప్తున్నా, ఏంటో తెలుసా, మనము దేవుని కొరకు ఏ కార్యము చేసినా కానీ, ఆరాధించిన, పూజించిన, సేవించిన, ఏ కార్యము చేసినా కానీ దేవుడు ఆ కార్యాన్ని విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఎవ్రీథింగ్ వి డూ ఫర్ ఎ గాడ్ ఈజ్ రికార్డెడ్. దేవుని కొరకు మనం చేస్తున్న ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, దాన్ని దాచి పెడుతున్నాడు, దాన్ని రికార్డ్ చేసి పెడుతున్నాడు. తగిన సమయమందు దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడానికి, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దాన్ని ఇచ్చే సమయంలో ఏం చేస్తాడో తెలుసా, ప్రతి రికార్డింగు కూడా బయటకు వస్తుంది. మీకు ఒకటి చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. మీ మనస్సాక్షి మీకు సాక్ష్యం చెప్పబోతుంది. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఓకే, ఏంటో తెలుసా, మీ మనస్సాక్షి ఆ రోజు సాక్ష్యం ఇవ్వబోతుంది. కాబట్టి ప్రభువు కోసం, దేవుని కోసం ఏ పని చేసినా కానీ పూర్ణమైన మనస్సాక్షితో సంపూర్ణంగా మీరు చేయండి. హోల్ హార్టెడ్గా, హృదయం అంతటితో చేయండి. ఏది కూడా వ్యర్థముగా, ఓకే చెయ్యాలి కాబట్టి, తప్పదు కాబట్టి బలవంతం చేస్తున్నారు, ఏదో మా పాస్టర్ గారు బలవంతం చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నామండి, లేకపోతే మా నో 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 అటువంటి కార్యాలు చేయొద్దు. దేవుని కోసం ఒక ప్రార్థన చేస్తున్నారా, దేవుని కోసం ఒక పాట పాడుతున్నారా, దేవుని కోసం ఎవరికన్నా సువార్త చెప్తున్నారా, ఏది చేసినప్పటికీ కూడా మీరేం చేయాలో తెలుసా, ఒక ఇష్టతతో, అందుకు 100% మీ ఎఫర్ట్, మీ హృదయం అంతటితో ఆ కార్యాన్ని చెయ్యండి. ఎందుకో చెప్పనా, ప్రతిదీ కూడా దేవుడు రికార్డ్ చేస్తున్నాడు.